వరస పెట్టి ఈ పొలిటికల్ ప్రాపగాండా ఫిలిమ్స్ వస్తున్న ఈ టైంలో యాత్ర టూ కావచ్చు, లేకపోతే రాజధాని ఫైల్స్ కావచ్చు, చాలా మంది ఎదురు చూసినటువంటి సినిమా వ్యూహం. ఎందుకంటే రామ్ గోపాల్ వర్మ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అని చెప్పుకున్నటువంటి రామ్ గోపాల్ వర్మ ఈ రోజుకి కూడా నేను పవన్ కళ్యాణ్ ఫ్యానే, కానీ ఆయన సరైన రూట్లో లేడు. అందుకని నాకు ఇష్టమైన లీడర్ పొలిటికల్ గా జగన్, అందువల్ల నేను ఆయన్ని సపోర్ట్ చేస్తాను అంటూ ఆయనకు సంబంధించి ఆయనకు సపోర్ట్ గా సినిమాలు తీస్తున్న ఒక ప్రోపగొండ ఫిలిం. అయితే ఈ సినిమా యాత్ర టూ కానీ రాజధాని ఫైల్స్ కానీ ఎక్కడా కూడా సెన్సార్ బోర్డు పరంగా కానీ కోర్టు పరంగా కానీ ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. బట్ వ్యూహం సినిమా విపరీతమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొంది. గతంలో ఆయన తీసిన కమ్మరాజ్యంలో కడప బిడ్డలు అనే సినిమా కానీ, లక్ష్మీస్ ఎన్టీఆర్ కానీ చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నప్పుడు వచ్చినప్పటికీ కూడా వాటి గురించి పెద్దగా పట్టించుకోలేదు టీడీపీ వాళ్ళు. కానీ ఈ సినిమాని మాత్రం చాలా స్ట్రాంగ్ గా పట్టించుకున్నారు. ఎందుకంటే అప్పట్లో ఇది ఏమైనా డ్యామేజ్ చేసేమో ఆ రెండు సినిమాలు మేము పట్టించుకోకపోవడం వల్ల. సో ఇప్పుడు వ్యూహం మొత్తానికి పోస్ట్ పోన్మెంట్ల తర్వాత రిలీజ్ అయింది, థియేటర్లో వచ్చింది. సో కొన్ని సీన్లు అంటే జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినటువంటి ఎలివేషన్ సీన్లు కాస్తంత బెటర్ గా అనిపించాయి. ఎక్స్పెక్ట్ చేసినట్టుగానే ఇప్పుడు కమ్మరాజ్యంలో కడబిడ్డలు ఏముంది, ఎంతసేపు సినిమా అంతా కూడా ఎకిలితనం ఉంటుంది. పవన్ కళ్యాణ్ లోకేష్ వాళ్ళను వీళ్ళను తక్కువ చేస్తూ ఎంతసేపు ఎకిలితనం చేసడం ఉంటుంది సినిమా మొత్తం. ఆ సినిమా అట్లాగే ఈ సినిమా కూడా పవన్ కళ్యాణ్ తెర మీద వచ్చినప్పుడల్లా ట్రోల్ చేయడం, లోకేష్ ని ట్రోల్ చేయడం, వాళ్ళ ఫ్యామిలీ పీపుల్ ని ట్రోల్ చేయడం, చంద్రబాబు నాయుడుని టార్గెట్ చేయడం, చంద్రబాబు డైలాగులు కూడా ఆ రకంగా ఉండడం. అయితే పేర్లు మార్చాల్సి వచ్చింది, సెన్సార్ బోర్డు చాలా స్ట్రిక్ట్ గా ఉండడంతో పేర్లు మార్చాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లాగే జగన్మోహన్ రెడ్డికి ఎలివేషన్ సీన్లు మాత్రం కొంచెం బాగా యాడ్ చేశారని చెప్పుకోవచ్చు. మనకి ఇదివరకు తీసిన సినిమాలో కూడా రామ్ గోపాల్ వర్మ పాజిటివ్ గా పెట్టినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఈ సినిమాలో మాత్రం చాలా స్పెసిఫిక్ సీన్స్ చాలా తెలివిగా బిల్డ్ చేశారని మనకి అనిపిస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ లో రామ్ గోపాల్ వర్మ యొక్క వ్యూహం సినిమా ఏ సినిమా అయినా కూడా ఓటర్లని టర్న్అవుట్ చేయలేదు. ఎందుకంటే యాత్ర సినిమా మాత్రమే న్యూట్రల్ ఓటర్లను కాస్త ప్రభావితం చేయగలిగింది. బట్ ఈ సినిమా వచ్చేసి మీకు కంప్లీట్ గా ట్రాల్ మెటీరియల్ ఎక్కువగా ఉండడంతో ఎవరైతే వైసీపీని ఇష్టపడతారో వాళ్ళు కాస్త ఆ ట్రాల్స్ ని ఎంజాయ్ చేయడమో, లేకపోతే సినిమా ఓటీటీలో వచ్చాక ఆ సీన్లు కట్ చేసి తమ సోషల్ మీడియాలో పెట్టుకోవడానికి తప్ప పెద్దగా థియేటర్కి వెళ్ళి జనాలు ఎగబడి చూసే అంత స్టఫ్ ఏం లేదు ఆబ్వియస్లీ. సో ఎంతసేపు సినిమా అంతా వెకిలితనం, వెటకారం, ఒక లేకి కామెడీ, ఒకళ్ళని కించపరిచే విధంగా ఆ తలనొప్పులు. అప్పటికి సెన్సార్ విపరీతమైన కట్లు చేసింది, సినిమా చాలా చోట్ల కట్ అయిపోతున్నట్టు మనకు అనిపిస్తూ ఉంటుంది. సో ఎండ్ రిజల్ట్స్ వచ్చేసరికి రాజధాని ఫైల్స్ లాగా యాత్ర టూ లాగా ఇది కూడా ఒక ప్రాపగాండా. ఇంకా యాత్ర టూ చాలా బెటర్ కంపేర్ చేసుకుంటే. రాజధాని ఫైల్స్ కానీ వ్యూహం కానీ రెండు కూడా కంప్లీట్ ప్రాపగాండా నడిచినటువంటి సినిమాలు అనేట్టు నాకు అనిపించింది రెండు సినిమాలు చూసా కాబట్టి నేను. సో ఇది థియేటర్కి వెళ్ళి ఆసక్తిగా ఎదురు చూసే సినిమా కాదు, అట్లాగే ఓటీటీ కోసం కూడా వెయిట్ చేసేటువంటి సినిమా. న్యూట్రల్ ఆడియన్స్కి అయితే కాదు. నేను కేవలం టీడీపీ వాళ్ళకి సంబంధించి అప్పట్లో ఇప్పుడు వైసీపీ గురించి మాట్లాడలా, అభిమానించే వాళ్ళ గురించి. న్యూట్రల్ మనలాంటి వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయని వాళ్ళకైతే థియేటర్కి ఎగబడి చూసేది కాదు, ఓటీటీ కోసం వెయిట్ చేసి చూసేది కాదు. ఏదో 2-3 డైలాగులు అవి తప్ప సినిమా అంతా ఆద్యంతం బోరింగ్ గా మనకన్నీ తెలిసిన సన్నివేశాలని ఏదో తెర వెనక ఏదో జరిగిపోయింది అన్నట్టు, వాళ్ళు ఏదో మాట్లాడేసుకుంటున్నారు అన్నట్టు, ఏదో చాలా అర్థం లాజికల్ గా అనిపించింది. రాజధాని ఫైల్స్ కూడా నాకు అట్లా అనిపిస్తుంది. సో అట్లా ఉంది సినిమా. ఇక వైసీపీ వాళ్ళకైతే ట్రోల్ మెటీరియల్ కి బాగా హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ పవన్ కళ్యాణ్ విపరీతంగా ట్రోల్ చేసుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ సినిమా. రేపు ఓటీటీలో వచ్చాక కానీ ఇప్పుడే కానీ థియేటర్లో కానీ బాగా కట్ చేసుకుని వాళ్ళు బాగా పేస్ట్ చేసుకోవచ్చు. టీడీపీ వాళ్ళకి ఆబ్వియస్లీ, జనసేన వాళ్ళకి, టీడీపీ వాళ్ళకి అస్సలు నచ్చని అసహ్యం వేసేటువంటి సినిమాగా మొత్తానికి సినిమా అవుట్పుట్ వచ్చింది. దీని గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఈ మొత్తం సినిమా మీద మీకు మొదటి నుంచి ఎటువంటి ఒపీనియన్ ఉంది? ఇవన్నీ కూడా మీరు కామెంట్ లో చెప్పండి.